అందరికీ ప్రైజ్ దలాడండి. ఇక ఉదయకాల సమయం ఎందు బైబిల్ తెరిచి మనం కీర్తనల గ్రంథం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం అండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులలో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవి. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపం చెయ్యకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకునిడి. ఇక 1వ వచనం చూసినట్టయితే అండి, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. దేవునికి మనం మొరపెడితే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన జీవం గలన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టిన దేవుడు, మన యొక్క ప్రార్థన అంగీకరించే దేవుడు. నెక్స్ట్ అండి, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదికేదు? ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారంటే, వ్యర్థమైనదంటే లోకాన్ని, ఈ లోకాన్ని మీరు ప్రేమిస్తున్నారు. ఎంతకాలం మీరు ప్రేమించెదరు? నా యొక్క పరలోక రాజ్యాన్ని కోసం మాత్రమే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. శ్రేష్టమైనదంటే ఒక పరలోక రాజ్యం మాత్రమే, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోక రాజ్యం కోసమే మనము ప్రయాసపడాలి. యెహోవా తన భక్తులను తను ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు. యెహోవా యందు పిలువబడి పిలుచుకున్న వారు మాత్రమే సేవకులు. ఈ సేవకులు సువార్త నిమిత్తమై ఎంతో ప్రయాసపడుతున్నారండి. ఎందుకంటే ఒక విలేజ్లో, ఒక మండలంలో, ఒక డిస్ట్రిక్ట్లో, ఒక స్టేట్లో, అదర్ కంట్రీస్లో కూడా ఇప్పుడు సువార్త జరుగుతుంది. అందుకుగాను మనము సేవకులు, పాస్టర్స్, సేవకుల క్షేమం కోసం మనం అనుదినం అనుక్షణం ప్రార్థించవలసిందిగా నా మనవండి. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఆమేన్.